Hello everyone, welcome to Sankalp Academy DSC 1 Minute 1 Mark series. మన క్వశ్చన్ చూద్దాం. రైట్ టు సెటప్ అండ్ అసోసియేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంఘాన్ని స్థాపించే హక్కు ఏ హక్కుకి ఉదాహరణ అనేది మన క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏంటి? సోషల్ రైట్, లీగల్ రైట్, ఎకనామిక్ రైట్ అండ్ పొలిటికల్ రైట్. సో చాలామంది ఏంటి అని అంటే టు సెటప్ అండ్ అసోసియేషన్ అనగానే ఏంటి అని అంటే ఐదర్ లీగల్ రైట్ కానీ ఎకనామిక్ రైట్ కానీ అనుకుంటారు. బట్ ఆన్సర్ ఏంటి అని అంటే పొలిటికల్ రైట్. ఓకే, ఎందుకు పొలిటికల్ రైట్ అంటే బేసికల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా. సో ఆ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to 35 ఏదైతే ఉంటాయో ఈ ఫండమెంటల్ రైట్స్ని మనం ఏమంటాము అంటే పొలిటికల్ రైట్స్ అంటాము. ఓకే, ఈ 12 to 35లో మనకి 19 to 22 ఏదైతే ఉందో రైట్ టు ఫ్రీడమ్. ఓకే, ఈ రైట్ టు ఫ్రీడమ్లో భాగంగానే మనం ఏంటి అంటే రైట్ టు సెటప్ అండ్ అసోసియేషన్ని మనము చూస్తామన్నమాట. ఓకే, అండ్ ఇన్ స్పెసిఫిక్గా మనకి ఈ ఆర్టికల్ని ఎక్కడ చూస్తాము అంటే ఈ అసోసియేషన్ ఆర్ యూనియన్స్ని ఎక్కడ చూస్తామంటే ఆర్టికల్ 19లో చూస్తామన్నమాట. ఓకేనా, సో మనకి ఆర్టికల్ 19లో మనకి 6 రైట్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 6 రైట్స్ అన్నిటిని కూడా మీరు ఆ సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇదేంటి 19 of A. ఓకే, సో ఇప్పుడు మనం అసోసియేషన్స్, యూనియన్స్ అండ్ కార్పొరేషన్స్ చూసాం కదా, ఇది 19 of C అని అలా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ మనము ఇక్కడ వరకు కన్ఫైన్ అవ్వకూడదు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఎస్టాబ్లిషింగ్ అసోసియేషన్స్, యూనియన్స్, ఓకేనా, మనం పొలిటికల్ పార్టీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న కంపెనీస్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కానీ లేకపోతే ఇంకేవైనా ఆర్గనైజేషన్స్ కానీ ట్రేడ్ యూనియన్స్ కానీ ఇవన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా మనకి ఏంటి అంటే ఆర్టికల్ 19(1) of C అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓకే, దాని బేస్డ్గానే మనం ఈ అసోసియేషన్స్ అన్నిటిని కూడా ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అది ప్రీవియస్ క్వశ్చన్లో మీకు అసోసియేషన్స్ అనే వర్డ్ ఇచ్చాడు. సో ఈసారి ఏంటి పొలిటికల్ పార్టీస్ అని ఇవ్వచ్చు ఆ ప్లేస్లో. ఓకే, సో అప్పుడు కూడా ఆన్సర్ ఏమవుతుంది 19(1) of C అవుతుంది అనమాట. ఓకే, ఆర్టికల్ 19 గురించి ఇంకొన్ని ఆస్పెక్ట్స్ చూస్తే ఏంటి అని అంటే ఒకవేళ గవర్నమెంట్ కావాలి అని అంటే ఈ రైట్ టు ఫ్రీడమ్లో ఉండే ఆస్పెక్ట్స్ ఎస్పెషల్లీ ఆర్టికల్ 19 పైన ఏంటి అని అంటే పబ్లిక్ ఆర్డర్ అండ్ మోరాలిటీ అండ్ సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని దృష్టిలో పెట్టుకొని కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని వాటిపైన విధించవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా ఏంటి అని అంటే దీస్ రైట్స్ అంటే ఆర్టికల్ 19లో ఉండే రైట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ ఓన్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ అలాగే ఏంటి అని అంటే ఇంకొక ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 19లో మనకు ఒరిజినల్గా 7 రైట్స్ ఉండేవన్నమాట. ఓకే, కానీ ఇప్పుడు ఏం చేసాము అంటే ఆ 7లో ఒకటి డిలీట్ చేసాము. ఓకే, డిలీట్ చేసేసి ఇప్పుడు ప్రజెంట్గా మనము 6 రైట్స్ని చూస్తున్నాము. అండ్ ఆ డిలీట్ చేసింది బై 44th Amendment Act 1978. ఓకే, దాన్ని మనము ఏంటి అని అంటే 300Aలో యాడ్ చేసాము యాజ్ అ లీగల్ రైట్. సో అదేంటి అంటే రైట్ టు ఎక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ. ఫైన్, ఒక ఆర్టికల్ గురించి చదివేటప్పుడు ఇంత మినిమం ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర ఉండాలి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.